ఇవాళ రేపు క్వాలిటీ ఆఫ్ లివింగ్ అన్నది మర్చిపోయి జనాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీద పడ్డారండి. స్టాండర్డ్ చూపించుకోవాలి, అరే నేను ఈ లెవెల్లో ఉన్నా ఆ లెవెల్లో ఉన్నా, అంత అవసరం అంటారా? అంటే కోర్స్ మీరు బాగా కష్టపడి సంపాదిస్తున్నప్పుడు ఓకే, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అన్నది ఉండాల్సిందే, తప్పేమీ లేదు. ఒక మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ గడియారం వేసుకోవాలి, బ్రాండెడ్ కార్ నడపాలి, బ్రాండెడ్ ఫోన్ ఉండాలి, తప్పు లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈజ్ యువర్ హార్డ్ అండ్ మనీ. కాకపోతే చాలామంది అప్పులు చేసేసి ఇవన్నీ కూడా కొంటున్నారు. ఒక రాబర్ట్ కియోసాకి అని ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. చాలా మంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, రిచ్ డాడ్ పూర్ డాడ్ రాశారు. ఆయన ఏమంటారంటే, ఎవరయ్యా ఎక్కువ లగ్జరీస్ కోసం వెంపర్లాడేదంటే నాట్ రిచ్ పీపుల్ అంట, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. వాళ్ళు ఎక్కువ లగ్జరీస్ వెనక వాడుతుంటారంట. కారణం ఏంటంటే దే వాంట్ టు లుక్ రిచ్, అపియర్ రిచ్ ఇన్ ద సొసైటీ. సో ఇదే ఇక్కడ సమస్యలు మొదలవుతాయి అన్నమాట. మనకు తాహత్తుకు మించి ఈఎంఐ కట్టుకోవచ్చు కదా అనేసి ఆదాయాన్ని చూసుకోకుండా ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకోలేక భంగపాటుకి గురవుతూ ఉంటారు. ఎందుకంటే అనవసరమైన స్ట్రెస్ తెచ్చుకోవడం ఎందుకు? మన లెవెల్ ఏంటో మనకు తెలిసి ఉండాలి, మన కెపాసిటీ ఏందో మనకు తెలిసి ఉండాలి. తప్పేమీ లేదు. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మా ఫ్రెండ్ దగ్గర అది ఉంది కాబట్టి నేను ఇది కొనాలి అన్న ఆలోచన రావద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎంతోమంది పిల్లల దగ్గర అండి, అరే ఐఫోన్ ఉంటేనే అదొక లైఫ్ స్టైల్ అన్నట్టుగా తయారైపోయినారు. అంత అవసరమా? ఇవాళ రేపు ఎక్కువ నేను గమనిస్తుంటా కదా. నేను ఎప్పుడు బాదర్ అవ్వలేదండి. నేను ఫస్ట్ కారు కొన్నదండి మా ఫ్యామిలీలో, అంటే పెళ్ళైన తర్వాత చెప్తున్నా, పెళ్ళి కాకముందు ఉండేది వేరే విషయం. పెళ్ళైన తర్వాత మా కష్టార్జితంతో నేను నా భార్య కొన్న మొట్టమొదటి కారు మారుతి 800 అండి. అది 10 సంవత్సరాలు నడిపాం, 10 years. ఇక ఆ తర్వాత ఇక సరిపోతలేదు, పిల్లలు పెద్దగా అయినరు అనేసి, పాప పెద్దగా అయింది, ఇక మంచిగా ఉంటుంది అనేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొన్నాం. పెద్ద బండి, కొద్దిగా లగేజ్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది అనేసి. అది కూడా 7 సంవత్సరాలు వాడిన తర్వాత అది అమ్మేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అనేది కొనడం జరిగింది. అది 4 ఏళ్ళ బట్టి అదే బండి నడుపుతూ ఉన్నాను. అంటే మా పెళ్ళైన టైం మొత్తంలో కూడా మేము నడిపింది ఇది 3వ కారు నడుపుతూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఎంట పడలేదు, నాకు అది కావాలి ఇది కావాలి. కొనచ్చు, ప్రాబ్లం కాదు, ఐ క్యాన్, అది పెద్ద సమస్యే కాదు. కానీ ఎందుకు, అవసరం ఏంటి? మేము ఉన్నదే ఇద్దరం ఇప్పుడు ఇండియాలో, ఇద్దరమే ఉన్నప్పుడు దానికి అంత అవసరమా? ఇంకా చెప్పాలంటే ఇది మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ అస్. సో ఈ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఫోన్లు కూడా కొంతమంది సంవత్సరానికి ఒక ఫోన్లు మార్చేస్తూ ఉంటారండి. ఓకే, కోర్స్ అది మీ యొక్క పర్సనల్ ఇది. కానీ నేనేమంటున్నానంటే అంత అవసరమా? మంచిగా నడుస్తున్న ఫోన్ నడపరాదు. ఎంతమంది నడుపుతలేరండి? అయ్యా బాబు దగ్గరేమో 2000 3000 రూపాయల ఫోన్ ఉంటుంది, కాలేజీకి వెళ్ళే కొడుకు దగ్గరేమో ఐఫోన్ ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎంత కష్టపడితే కానీ ఆ డబ్బులు ఆయన సంపాదిస్తున్నారు. పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కళ్ళు అయితే నేను చూస్తుంటా కదా, ఫ్రీ క్లాసులకు వస్తుంటారు మా దగ్గర. ఫ్రీ క్లాసులు అది ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. వాళ్ళు వేసిన బట్టలు ఎట్లుంటాయంటే బ్రాండెడ్ అండి. ఒక్కొక్కటి యారో ఉంటుంది, ఇంకా పేర్లు పీటర్ ఇంగ్లాండ్ ఉంటుంది, ఏవో కొత్త గమ్మత్తు పేర్లు ఉంటాయి. బ్రాండెడ్ అన్నీ కూడా. ఒక షర్టే ఉంటుందంట 3000 రూపాయలు, ఒక ట్రౌజర్ ఉంటుందంట దగ్గర 4-5 వేల రూపాయలు, అంటే 10,000 అచ్చంగా ఉంటుంది ఆయన దగ్గర. ఫోన్ ఏమో 60-70 వేలు, లేకపోతే 1,00,000 రూపాయలు ఫోన్ జేబులో ఉంటుంది. ఆయనకేమో ఫ్రీ క్లాస్ కావాలంట. మొన్న ఒక ఆయన ఫోన్ చేసినారు నాకు, సార్ నేను పబ్లిక్ స్పీకింగ్లో మంచిగా స్కిల్ సంపాదించుకోవాలి సార్. నేను లేను బాబు, ఇండియాలో స్వీడన్లో ఉన్నాను నేను, ఇప్పుడు అవ్వదు అంటే. లేదు సార్, ఆన్లైన్ అయినా అటెండ్ అవుతాను సార్, మీరు చెప్తే చాలు సార్, నేను ఏదైనా సరే సార్ మీరు, ఎందుకంటే మీ యొక్క మాట అదేదో చాలా పెద్ద వర్డ్ వాడిస్తాడు అనమాట. సరేలే బాబు, ఒక 5 క్లాసులు తీసుకుంటాను, 5 క్లాసులకి రీజనబుల్గా ఒక సెషన్ గంట ఉంటుంది, 5,000 తీసుకుంటా, 25,000 అనేసరికి ఆయన వెంటనే ముఖం మాడిపోయింది అయింది. అరే పైసలు అవుతాయా సార్ అంటుండే ఆయన. అంటే పుణ్యానికి ఇస్తామా నాలెడ్జ్కి? ఎవరైనా సరే పుణ్యానికి ఇవ్వమా అండి? ఇట్ విల్ కాస్ట్ యూ. ఎప్పుడు కూడా ఫ్రీ సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఆయన దగ్గర లేదా అంటే అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, మళ్ళీ ప్రతిదీ కూడా ఉంది. అంటే ఆ ఫ్రీ అన్నది వస్తే ఎంత బాగుంటుంది అన్న ఆయన ఆలోచన చూసినారు. జ్ఞానం కూడా ఫ్రీగా రావాలండి.
మొన్న మా మనవరాలికి ఒక కన్సల్టేషన్, డాక్టర్ కన్సల్టేషన్ బెంగళూరులో డాక్టర్తో కన్సల్ట్ చేస్తే ఆయన గారు 5 నిమిషాలు కన్సల్టేషన్ చేసి 1500 2000 రూపాయలు ఛార్జ్ చేసినారండి, జస్ట్ ఒక సలహా ఇవ్వడానికి. సో ఇది కూడా ఫ్రీగా రాదు. దయచేసి ఆ ఆలోచన పెట్టుకోకండి. ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టరు, అనవసరమైన చోట ఖర్చు పెడతా ఉంటారు మన వాళ్ళు. కాబట్టి మిత్రులారా, ఎస్, మీరు గుర్తుపెట్టుకోండి, మెటీరియలిస్టిక్ వరల్డ్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. మన లైఫ్లో మనం ఎంత ఎదుగుతున్నాము, మన యొక్క జ్ఞానం అన్నది ఎట్లా పెరుగుతూ ఉంది, దాని గురించి ఆలోచించాలి తప్ప ఏదో నాకు ఈ వస్తువు వస్తేనే నేను సక్సెస్ అచీవ్ చేసినట్టు జీవితంలో అని అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎస్, ఉన్నదాన్ని ఉపయోగించుకోండి మంచిగా. ఓకే, ఫోన్ కొనండి. మొన్న ఒక అబ్బాయి మంచి ఇంటర్వ్యూ చేశారు, మా గంపభయ్యతో ఇంటర్వ్యూ చేశారు. కరీంనగర్ అబ్బాయి ఐఫోన్ వాడతారంట. దేనికి వాడతారని ఐఫోను? ఈజ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన మంచిగా రికార్డింగ్లు చేసి, ఎడిటింగ్లు చేసి, రకరకాలుగా నెలకి ఆయన 70-80 వేల రూపాయలు సంపాదిస్తుండండి ఆ ఐఫోన్తో. అట్లా చేసుకుంటే పర్వాలేదు, కానీ జస్ట్ చూపించుకోవడానికి నా జేబులో ఉండాలి ఐఫోను, అందరి దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉండాలి అని అనుకోవడం తప్పు అవుతుంది. నా ఇంటి ముంగట పెద్ద కారు ఉంది, అవతల నేబర్ది, నా దగ్గర కూడా అంత పెద్ద కారు ఉండాలి అని పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు కొనడం తప్పు అవుతుంది. కాబట్టి అన్నీ దూరదృష్టితో ఆలోచించండి. మీ కారు లేనంత మాత్రాన మీరు ఎవరికి తక్కువ కాదు, కారు ఉన్నంత మాత్రాన ఎవరికి ఎక్కువ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు అవన్నీ కూడా కామన్ అయిపోయినాయి. ఏది అవసరము, ఏది అవసరం లేదు తెలుసుకోవాలి. నో ద డిఫరెన్స్ బిట్వీన్ నీడ్స్ అండ్ వాంట్స్. నీడ్స్, అవసరతలు ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర ఉండాల్సిందే. అయ్యా, కారు ఎందుకు అండి చెప్పండి? కారు ఎందుకు? వర్షంలో దాంట్లో పెద్ద వెదర్ బాగాలేనప్పుడు ఫ్యామిలీతో తిరగడానికి సేఫ్గా ఉంటుంది అన్నదానికి ఇట్స్ నీడ్, తప్పేం లేదు. కానీ ఏ కారు అయినా నడుస్తుంది, మంచి కండిషన్లో ఉన్నది, ఆరోగ్యంగా ఉన్న కారు ఏదైనా నడుస్తుంది. ఇంత పెద్ద కారు ఉంటేనే నడుస్తుంది అనుకోవడం తప్పు అవుతుంది. కాబట్టి మిత్రులారా, కొనొచ్చు, పెద్ద కార్లు కూడా కొనొచ్చు, తప్పు లేదు. అది మీ ఆదాయం అయినప్పుడు, మీ సంపాదన మీదైనప్పుడు కొనండి. అంతేగాని అప్పులు సప్పులు చేసేసి అమ్మనాయనని వేధించుకొని, లేదా పెళ్ళైన తర్వాత భార్యను వేధించి కట్నం కింద కారు ఇయ్యలేదు, అది ఇయ్యలేదని బిచ్చిపోని బతుకులు బతకండి. దయచేసి హుందాగా బతకండి. మీ జీవితం ఏంటో మీకు తెలుసు. ఇంట్లో వాల్యూ పొడగొట్టుకోకండి, భార్య ముందు వాల్యూ పొడగొట్టుకోకండి. మీ హీరోపన ఇంట్లో ఫస్ట్ చూపించండి, తర్వాత బయట చూపించండి మిత్రులారా. కొద్దిగా స్ట్రిక్ట్గానే చెప్తాను ఈ విషయాలు, ఎందుకంటే డోంట్ ఫర్గెట్ యువర్ ఇండివిజువాలిటీ. యు ఆర్ వర్త్ మిలియన్స్ అండ్ బిలియన్స్. ఎస్, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మా బ్రదర్, నేను హైదరాబాదు వదిలేసి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు పెళ్ళైన తర్వాత మా బ్రదర్ ఒకటే మాట అన్నాడు, వేణు యు వర్త్ మిలియన్స్. అప్పుడేం లేదు నా దగ్గర, ఏం లేకుండే, 600 రూపాయలు జేబులో ఉండే. అప్పుడు చెప్పిన మాట మా బ్రదరు, అది నాకు మోటివేషనల్ ఫ్యాక్టర్గా పనిచేసింది. ఆ మాటే నాకు చెవులో వచ్చేది, యు వర్త్ మిలియన్స్. ఎస్, అన్నాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలి, కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి అన్న కసితో నేను పని చేసినాను సార్. ఊరికే మామూలుగా పని చేయలేను, నేను కసితో పని చేసినా ఇయ్యాల ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మిత్రులారా, వద్దు, నాటకాలు వద్దు. నిజమైన జీవితం ఇది, సినిమా కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీ లెవెల్ మీరు తెలుసుకోండి, ఆ లెవెల్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళండి. మీ యొక్క లెవెల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగండి. అప్పుడు మీకు ఏం కావాలో తీసుకోండి, ఎంజాయ్ చేయండి జీవితాన్ని, తప్పు లేదు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఇన్ లైఫ్. ఆయుష్మాన్ భవ. గాడ్ బ్లెస్ యూ. జై హింద్, జై భారత్.